హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హోండా కాంపాక్ట్ సెడన్ థర్డ్ జనరేషన్ అమేజ్ అయితే రీసెంట్గా లాంచ్ అవ్వడం జరిగింది. అవటానికి ఇది థర్డ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ అయినప్పటికీ కూడా దాదాపుగా నెక్స్ట్ జనరేషన్ కార్ లాగా దీన్ని డిజైన్ చేసి లాంచ్ చేసినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందుతో పోల్చినట్లయితే డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా దీంట్లో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా ఇది 3 వేరియంట్స్లో విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్నది దీని టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ వేరియంట్ అయితే చూస్తున్నాం. మరి ఈ జెడ్ఎక్స్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వేరియంట్ వైజ్గా దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఫైనల్గా దీని యొక్క 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. గ్లోబల్ ఎన్సీఏపీ అయితే దీని అయితే క్రాష్ టెస్ట్ అయితే చేయలేదు. అయినప్పటికీ కూడా దీని యొక్క బిల్ట్ క్వాలిటీ చూసినట్లయితే చాలా సాలిడ్గా ఉంటుంది. ఈవెన్ మనం డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసిన దగ్గర కానివ్వండి, డోర్ యొక్క వెయిట్ కానివ్వండి, బానెట్ కానివ్వండి, మనం బూట్ లిడ్ ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి, చాలా సాలిడ్గా దీని బిల్ట్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా క్రాష్ టెస్ట్ అయితే జరిగితే మాత్రం మంచి స్కోర్ అయితే డెఫినెట్గా క్లెయిమ్ చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే కాకుండా దీని బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్ మార్కెట్ రంగంలో పర్టికులర్గా పెట్రోల్ కార్స్లో మనకు 4 సిలిండర్స్ ఇంజన్స్ అనేవి కనుమరుగైపోతున్నటువంటి ఈ తరుణంలో కూడా హోండా ఇంకా కూడా మనకు ఈ కాంపాక్ట్ సెడాన్లో 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంజిన్ యొక్క లేఅవుట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పైన మనకు కవర్ అయితే ప్యాడింగ్ అయితే ఇవ్వట్లేదు. అయినప్పటికీ కూడా క్యాబిన్ వరకు మనకు ఇంజిన్ యొక్క నాయిస్ అనేది ఏమాత్రం వినిపించదు. మనకు 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి 4 సిలిండర్ ఇంజన్కి 3 సిలిండర్ ఇంజన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకు ఇంజన్లో 4 స్ట్రోక్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో 4 స్ట్రోక్స్ అయితే ఉంటాయి. మనకేంటంటే ఇంటేక్ ఉంటుంది, కంప్రెస్ ఉంటుంది, బర్న్ ఉంటుంది, ఎగ్జాస్ట్ ఉంటుంది. ఈ 4 స్ట్రోక్స్ అనేవి ఒకవేళ 4 సిలిండర్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 సిలిండర్స్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఈ 4 స్ట్రోక్స్ అనేవి పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి ఎలాంటి వైబ్రేషన్లు కానివ్వండి, సౌండ్ కానివ్వండి రాకుండా మనం ట్యూన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే 3 సిలిండర్ ఇంజన్ ఉందనుకోండి, ఆ 3 సిలిండర్స్లో ఈ 4 స్ట్రోక్స్ని మనం ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్యూన్ చేసినప్పుడు ఎంతో కొంత వైబ్రేషన్, ఎంతో కొంత సౌండ్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 సిలిండర్ ఇంజన్తో పోలిస్తే ఎన్విహెచ్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో 4 సిలిండర్ ఇంజన్ ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ డిజైన్ కొంచెం దీని యొక్క బిగ్ బ్రదర్ అయినటువంటి ఎలివేట్ లాగా సిమిలర్గా కనిపిస్తున్నప్పటికీ గ్రిల్ పరంగా చూసినట్లయితే ఎలివేట్ గ్రిల్ కంటే కూడా దీని యొక్క గ్రిల్ అనేది ఐ క్యాచింగ్గా ఉంటుంది. ఎందుకంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ మనకు గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగుంది. అదేవిధంగా మనకు క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హెడ్లైట్ సెటప్ అనేది ఇక సేమ్ టు సేమ్ మనకు ఎలివేట్లో ప్రొవైడ్ చేస్తున్న ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు హై బీమ్, ఇటువైపు లో బీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బై ఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్, అదేవిధంగా ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఇస్తున్నారు, కానీ మనకు రాడార్ అయితే దీంట్లో ఉండదు. ఓన్లీ కెమెరా బేస్డ్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక సైడ్ డిజైన్ పరంగా పెద్ద చేంజెస్ అయితే లేవు. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఒక 2 mm అయితే పెరిగింది. ఇంతకుముందు 170 అయితే ఇప్పుడు 172 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టాప్ వేరియంట్ కాబట్టి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా మనకు లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎం మీద మనకు లేన్ వాచ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి డ్రైవ్ చేస్తున్న సందర్భంలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జడ్జిమెంట్ మనం ఈజీగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇక వీల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క బేస్ వేరియంట్లో 14 ఇంచ్ స్టీల్ వీల్స్ అండ్ వీల్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15 ఇంచ్ అలై వీల్స్ మిడ్ వేరియంట్లో మనకు సిల్వర్ ఫినిష్డ్ అలై వీల్స్ ప్రొవైడ్ చేస్తుంటే, టాప్ వేరియంట్లో జెడ్ఎక్స్ వేరియంట్లో ఇలా డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్రొఫైల్ అనేది ఈసారి చాలా బ్యూటిఫుల్గా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది.
మెయిన్గా మనం టైల్ ల్యాంప్ డిజైన్ చాలా బాగుంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ లైట్ అండ్ మనకు రివర్స్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హోండా లోగో ఉంటుంది, ఎంఏజ్ బ్యాడ్జింగ్ ఇస్తున్నారు, ఐవిటెక్ బ్యాడ్జింగ్ అనేది కనిపిస్తుంది. ఇక 2 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కెమెరా ఉంటుంది, పైన షార్క్ ఫిన్ యాంటీనా, డిఫాగర్ అయితే దీంట్లో మనకు రియర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం బూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతకుముందు మనకు 420 లీటర్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంటే ఈసారి 416 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ లగేజ్ని పర్ఫెక్ట్గా దీంట్లో మనం క్యారీ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. బూట్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా 14 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ అనేది బూట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. రియర్ డోర్ చూసినట్లయితే టోటల్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ హ్యాండిల్ మాత్రం సిల్వర్ ఫినిషింగ్లో ఉంటుంది. పవర్ విండో కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏవైనా కాయిన్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. 1 లీటర్ బాటిల్ హోల్డర్, స్పీకర్ రియర్ డోర్ పైన కనిపిస్తూ ఉంటాయి. రియర్ కంఫర్ట్ అండ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైట్ మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థై సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. 3 ప్యాసింజర్స్ ఈసారి కంఫర్టబుల్గా కూర్చునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క విడ్త్ అనేది ఇంతకు ముందుతో పోల్చినట్లయితే 38 mm విడ్త్ అయితే పెంచడం వల్ల 3 ప్యాసింజర్స్ చాలా కంఫర్టబుల్గా దీంట్లో కూర్చోవచ్చు. 3 పాయింట్ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ప్యాసింజర్స్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే టాప్ వేరియంట్లో కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్టే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో చూసినట్లయితే మనకు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్, అదేవిధంగా రియర్ ఏసీ వెంట్స్, మనం ఏసీ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రియర్లో 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్లో ఇప్పుడైతే ఎలాంటి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. పైన గ్రాబ్ హ్యాండిల్ అండ్ మనకు పైన రూఫ్ లైట్ అయితే ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ డోర్ మాత్రం డ్యూయల్ టోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా మనకు బీజ్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్. ఇక మనకు దీని యొక్క బేస్ వేరియంట్ నుంచి కూడా ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ విండో ఆటో డౌన్ అండ్ ఆటో అప్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఓఆర్విఎంని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఇలాంటి కీస్ని ప్లేస్ చేసుకునేటువంటి కాయిన్ బాక్స్ అయితే ఇస్తున్నారు. డోర్ యొక్క ట్రిమ్కి చూసినట్లయితే మనకు ఆమ్రెస్ట్ పైన ఫ్యాబ్రిక్ కుషన్ అయితే ఫ్రంట్ 2 డోర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ అండ్ ట్వేటర్ కూడా ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. డ్రైవర్కి రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకునే స్విచ్ ఇస్తున్నారు. హెడ్ లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ అయితే మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్లో కనిపిస్తూ ఉంటుంది. లైన్ వాచ్ కెమెరా యొక్క కంట్రోల్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ టాప్ వేరియంట్లో చూసినట్లయితే స్టీరింగ్ వీల్ అనేది ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కంట్రోల్ చేసుకున్నటువంటి కంట్రోల్స్ అయితే టాప్ వేరియంట్ కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మిగిలిన 2 వేరియంట్స్ విఎక్స్ అండ్ వి వేరియంట్లో చూసినట్లయితే ఇటువైపు స్టీరింగ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి కంట్రోల్స్ రావు, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, ఫోన్ కంట్రోల్స్ కానివ్వండి, వాయిస్ కమాండ్స్ కానివ్వండి బేస్ వేరియంట్ నుంచే మనకు స్టీరింగ్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తుంటే ఇప్పుడు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు అయితే ఎనలాగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇది కొంత అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. క్లస్టర్లో చూసినట్లయితే అడాస్ ఫీచర్స్ కానివ్వండి, అదేవిధంగా డ్రైవర్కు కావాల్సినటువంటి ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ ఇన్ఫర్మేషన్ని షో చేస్తూ ఉంటుంది. డాష్ బోర్డ్ చూసినట్లయితే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ బ్లాక్ అండ్ బీజ్ కలర్లో డాష్ బోర్డ్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఇక్కడ చూసినట్లయితే సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక గ్లవ్ బాక్స్ అనేది మీడియం సైజు గ్లవ్ బాక్స్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కూలింగ్ ఫంక్షన్ కానీ లైట్ కానీ ఇవ్వట్లేదు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు. పైన డే నైట్ ఐఆర్విఎం హాలోజన్ క్యాబిన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ 2 వైపులా కూడా మనకు వ్యానిటీ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ఐ ఈ టాప్ వేరియంట్లో మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంటే బేస్ వేరియంట్లో మాత్రం మాన్యువల్ ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకు విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ 2 వేరియంట్స్లో కూడా మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూఎస్బి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ పోర్ట్స్ అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ అనేది లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్ ద్వారా మనం క్లస్టర్ యొక్క బ్రైట్నెస్ తగ్గించుకోవటం పెంచుకోవటం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనం వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్, అదేవిధంగా 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొంత స్టోరేజ్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనం ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఫిట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ జనరేషన్ ఇమేజ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే దీని బేస్ వేరియంట్ నుంచే ఇలా 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇంతకు ముందుతో పోలిస్తే టచ్ రెస్పాన్స్ కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. హోండా ఇమేజ్ ఇంతకుముందు సౌండ్ క్వాలిటీ యావరేజ్గా ఉండేది. ఈసారి ఖచ్చితంగా అప్డేట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇప్పుడు 4 స్పీకర్స్ వస్తాయి, 2 ట్విటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి సౌండ్ క్వాలిటీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఒకసారి ప్లే చేసి చెక్ చేద్దాం. చూడండి, నేను ఇప్పుడు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది. ఒక NCS మ్యూజిక్ అయితే ప్లే చేసి మీకు వినిపిస్తా. నేను ఎలాంటి మైక్ అయితే దీనికి అటాచ్ చేయలేదు, డైరెక్ట్గా ఫోన్ మైక్ ద్వారానే మీకు సౌండ్ క్వాలిటీ వినిపించే ప్రయత్నం చేస్తా. చూడండి, మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అయితే మనకు స్టీరింగ్ పైన ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసి దీని ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది మనం చెక్ చేద్దాం. చూడండి, ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి దీని యొక్క సౌండ్ క్యాబిన్లోకి ఎంతవరకు వస్తుంది ఇంజన్ సౌండ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. నేను స్టార్ట్ చేస్తున్నా. రైట్ సైడ్ మనకు పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, కార్ అయితే స్టార్ట్ అయింది. చాలా బ్యూటిఫుల్ యానిమేషన్ అయితే స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. చూడండి, ఆబ్వియస్గా ఇది 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి మనకి ఎలాంటి సౌండ్ అనేది క్యాబిన్లోకి అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వైబ్రేషన్ కూడా ఎలాంటి వైబ్రేషన్ కూడా దీంట్లో మనం ఫీల్ అయ్యే అవకాశమే లేదు. NVH లెవెల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి దీంట్లో. చూడండి, యాక్సిలరేటర్ ఒకసారి ఇస్తున్నా చూడండి. ఇంజన్ రోర్ మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఓకే, మనం డ్రైవ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది. చూడండి, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది. గేర్ యొక్క త్రో కూడా ఎక్కువ లేదు ఫ్రెండ్స్. చూడండి, నేను జస్ట్ క్లచ్ రిలీజ్ చేస్తున్న. కార్లో 3 మెంబర్స్ ఉన్నాం. క్రీప్ ఫంక్షన్ కూడా బాగానే ఉంది. కారు ఈజీగా మూవ్ అయితే అవుతుంది. ఓకే, వావ్, ఎలాంటి గేర్లోనైనా, ఈవెన్ 5th గేర్లోనైనా సరే మనం ఒకసారి బ్రేక్ వేసి మళ్ళీ ఇమీడియట్గా ఎక్సిలేటర్ నొక్కినా కూడా మనకి ఇమీడియట్గా పవర్ రిలీజింగ్ అయితే ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి పవర్ ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేయం. జనరల్గా ఏంటంటే 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్స్లో ఏంటంటే లిటిల్ బిట్ పవర్ ల్యాగ్ అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. కాకపోతే కాంపాక్ట్ SUV లాంటి వెహికల్స్, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వెహికల్స్లో ఆ పవర్ ల్యాగ్ అనేది మనం ఎవిడెంట్గా అబ్జర్వ్ అయితే చేస్తాం. కానీ ఇలా కాంపాక్ట్ సెడన్లో ఆ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ యొక్క పవర్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈజీగా మనం ఎలాంటి వెహికల్ అయినా సరే మనం అస్తమానం గేర్ షిఫ్టింగ్ అనేది చేయకుండానే ఈజీగా వెహికల్స్ని అయితే ఓవర్టేక్ చేయొచ్చు. ఎందుకంటే అంత పవర్ రిలీజింగ్ అయితే బాగుంటుంది. ఇక దీని యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దగ్గర 90 bhp పవర్, 110 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇది ఓన్లీ పెట్రోల్లోనే మాన్యువల్ అండ్ CVT ఆటోమేటిక్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. తక్కువ ప్రైస్లో ఒక CVT కావాలంటే దీని యొక్క బేస్ వేరియంట్లోనే CVT మనకు అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక మైలేజ్ ఫిగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మాన్యువల్ వేరియంట్ అయితే 18.6 kmpl క్లెయిమ్ చేస్తుందని, అదే CVT ఆటోమేటిక్ అయితే 19.4 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుందని చెప్పేసి ARAI అయితే సర్టిఫై చేసింది. ఏదేమైనా సిటీ డ్రైవింగ్ కండిషన్లో ఖచ్చితంగా ఇది మనకు 14 to 15 అయితే
ఖచ్చితంగా క్లెయిమ్ చేస్తుంది. హైవే కండిషన్లో మనకు 19 to 20 ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దగ్గర 80 స్పీడ్లో ఉన్నా. ఈ 80 స్పీడ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ యొక్క బిహేవియర్ చూసినట్లయితే కొంచెం హార్డ్గానే కనిపిస్తుంది. లోయర్ స్పీడ్లో ఉన్నప్పుడు ఇది కొంచెం లైట్గానే ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మనం సిటీ డ్రైవింగ్ కండిషన్లో, గల్లీ రోడ్ కండిషన్లో కూడా ఈజీగా స్టీరింగ్ అనేది మనకు కంఫర్టబుల్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడినట్టయితే సీట్ యొక్క కుషన్ అనేది కొంచెం హార్డ్గానే ఉంది. ఇలా హార్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని యొక్క సైడ్ సపోర్టే కాకుండా లంబార్ సపోర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇలా డిజైన్ చేసినప్పుడు ఏంటంటే లంబార్ సపోర్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మంచి లాంగ్ జర్నీలో డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక విజిబిలిటీ పరంగా చూసినట్లయితే ఫ్రంట్ గ్లాస్ కానివ్వండి, సైడ్ గ్లాసెస్ కానివ్వండి, అందులోనూ దీనికి లేన్ వాచ్ కెమెరా లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి బ్లైండ్ స్పాట్ అయినా సరే ఈజీగా ఐడెంటిఫై చేసి డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో మనకు చాలా కన్వీనియంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్ లిఫ్ట్లో కూడా 185/60 R15 సెక్షన్ టైర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొఫైల్ కొంచెం పెంచితే బాగుండేది. బ్రేక్స్ అయితే ప్రస్తుతానికి బాగానే ఎంగేజ్ అవుతున్నాయి. ప్రొఫైల్ కొంచెం పెరిగితే హయ్యర్ స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి, బ్రేక్స్ యొక్క ఎఫిషియన్సీ కానివ్వండి మరికొంత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు లెవెల్ 2 కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతున్నాయి. మనకి ఈ విధంగా ప్రాపర్గా లైన్స్ ఉన్నటువంటి రోడ్డు కండిషన్లో మనం వీటిని అయితే ప్రాపర్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే మనం వీటిని ఆఫ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మరొక యూజ్ఫుల్ ఫీచర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ORVMకి మనకు లేన్ వాచ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని యొక్క కంట్రోల్ అనేది మనకి ఇక్కడ టాగిల్ దగ్గర, రైట్ టాగిల్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనం ఇట్లా డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బ్లైండ్ స్పాట్ని కానివ్వండి, లెఫ్ట్ సైడ్ యొక్క వ్యూ కానివ్వండి పర్ఫెక్ట్గా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా క్రిటికల్ కండిషన్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా గల్లీ రోడ్ కండిషన్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కెమెరా వ్యూ అనేది చాలా బాగుంది. కాబట్టి చాలా యూస్ఫుల్గా, కన్వీనియంట్గా డ్రైవర్కి ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. గ్రీన్ హోండా ఖమ్మం షోరూమ్ వారైతే టెస్ట్ డ్రైవ్కి ఈ కార్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.